నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. హైదరాబాద్ ను మింగేస్తున్న 22A రాక్షసి. మీరు విన్నది కరెక్టే. 22A పేరు వింటేనే నగర ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మీరు కూడా హైదరాబాద్ లోనే ఉంటే మీ ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉందేమో చెక్ చేసుకోవాల్సిందే. దశాబ్దాల తరబడి సొంత ఇంట్లో నివసిస్తూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా జిహెచ్ఎంసీకి పన్నులు చెల్లిస్తున్నాం. మాకేం ఇబ్బంది లేదు. అయినా జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అనుమతులతోనే అపార్ట్మెంట్ లేదా ప్లాట్ కొన్నామని ధీమాగా ఉన్నారేమో. అయితే ఆగండి, ఒకసారి చెక్ చేసుకోండి మీ ఆస్తి వివరాలు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి షాక్ అయిన వారు వేలల్లో ఉన్నారు. అలాంటి బాధితుల లిస్ట్లో మీరు కూడా ఉన్నారేమో చెక్ చేసుకోవాల్సిందే. అసలు ఈ 22A ఏంటి? ప్రభుత్వం ఎందుకు లక్షలకు పైగా ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిందో ఒకసారి చూద్దాం. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమైనా డౌట్లుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మేము ఆన్సర్ చేస్తాం. మీ జీవితకాల కష్టార్జితం, మీ కంటికి రెప్పలా చూసుకుంటున్న మీ ఇల్లు ఒక్క రాత్రిలో ప్రశ్నార్థకంగా మారిపోయి ఉండొచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా లక్షలాది మంది సామాన్య మధ్య తరగతి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఒకే ఒక్క అంశం 22A నిషేధిత భూముల జాబితా. ఒక్కసారి ఊహించుకోండి, బిడ్డ పెళ్లి చేయాలి, ఇంట్లో రూపాయి దాచిపెట్టలేదు, చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆస్తి ప్లాటో లేక చిన్న ఇల్లు, దాన్ని అమ్మి లేదా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పెళ్లి జరిపిద్దామని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు. కానీ అక్కడ అధికారులు మీ ఆస్తి 22A నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ కుదరదు, తాకట్టు పెట్టడం అసలే కుదరదు అని గుండె మీద కొట్టినట్లు చెప్తే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఉన్న ఒక్క ఆస్తిని అమ్ముకుందామంటే చెల్లకుండా పోతే ఆ సామాన్యుడి పరిస్థితి ఏమిటి? ఈ రోజు నగరంలో వేలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న నరకం ఇది. అసలు ఏం జరుగుతోంది హైదరాబాద్ లో? ఈ రాక్షస కోరల్లో మహానగరం ఎలా చిక్కుకుంది? జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పర్మిషన్లు ఉండి అన్ని రకాల పన్నులు కడుతున్న ఆస్తులు కూడా ఈ జాబితాల్లోకి ఎలా వెళ్ళాయి? ఇవే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు. హైదరాబాద్ అంటేనే రియల్ ఎస్టేట్ రంగానికి గుండెకాయ లాంటి నగరం. కానీ ప్రధాన ఆర్థిక వాణిజ్య కేంద్రాలపై ఇప్పుడు ఈ నిషేధాజ్ఞల నీడలు అలుముకున్నాయి. కేవలం ఏదో ఒక చిన్న పల్లెటూరులోనో శివారు ప్రాంతాల్లోనో కాదు, ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఐటీ హబ్లు, అత్యంత ఖరీదైన వాణిజ్య సముదాయాలు ఉండే ప్రాంతాలను కూడా ఈ జాబితాలోకి నెట్టేశారు. ఒక్కసారి ఆ ప్రాంతాల పేర్లు వింటే మీరే ఆశ్చర్యపోతారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నగరాల్లోనే అత్యంత ఖరీదైన నివాస వాణిజ్య ప్రాంతాలు. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసే ప్రపంచ స్థాయి ఐటీ హబ్లు. అమీర్పేట్, శ్రీనగర్ కాలనీ, ఎస్ఆర్ నగర్, హిమాయత్ నగర్ అంటే దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రధాన నివాస ప్రాంతాలు. ఉప్పల్, ఎల్బీ నగర్, కూకట్పల్లి, మల్కాజ్గిరి, పటాన్చెరు వంటి లక్షలాది మధ్యతరగతి కుటుంబాలు నివసించే నియోజకవర్గాలు. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ ఆస్తులు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ అపార్ట్మెంట్లు, దశాబ్దాల నాటి సొసైటీలు, ఇలా ఒకటేమిటి దేన్ని వదలకుండా నిషేధిత 22A జాబితాల్లో చేర్చేసింది ఈ ప్రభుత్వం. గచ్చిబౌలి నుంచి మొదలుకొని ఉప్పల్ వరకు, కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్ వరకు వేలాది నివాసాలపై భూ యజమానులకు ఉన్న హక్కులను ఒక్క సంతకంతో కాలరాశారు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఎర్రగడ్డలోని వాసవి, జనప్రియ, కల్పతరు, బ్రిగేడ్ సిటాడెల్ వంటి ప్రతిష్టాత్మకమైన భారీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, యూసఫ్ కూడలోని కళ్యాణ్ సాగర్ సొసైటీ, గుట్టల బేగంపేటలోని పలు పాత కాలనీలు, ఉప్పల్ స్వరూప్ నగర్లోని 10 ఎకరాల్లో విస్తరించున్న నివాస సముదాయాలు, ఇవన్నీ ఈరోజు 22A నిషేధిత జాబితాలో బందీగా మారిపోయాయి. గ్రేటర్ పరిధిలోని కేవలం 16 మండలాల్లోనే దాదాపు లక్షలకు పైగా ఆస్తులు ఈ రాక్షస కోరల్లో చిక్కుకున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా ఈ నిర్ణయాలు వేగవంతం అయ్యాయి. దీనివల్ల వచ్చిన తక్షణ నష్టం ఏంటో తెలుసా? బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఆస్తులపై బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టి పిల్లల చదువులకో, విదేశీ విద్యకో లోన్ తీసుకుందామంటే బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి. కొనుగోలుదారులు ఎవరైనా ముందుకు వచ్చినా రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో కొనుగోళ్లు, అమ్మకాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అఫీషియల్ గా చూస్తే మేడ్చల్ జిల్లాలో 511 ఫిర్యాదులు, రంగారెడ్డి జిల్లాలో 148 ఫిర్యాదులు, హైదరాబాద్ జిల్లా పరిధిలో 10 సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి. కానీ ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. అనాధికారికంగా చూస్తే లక్షలాది మంది సామాన్యులు తమ సొంత ఇళ్లలోనే పరాయి వారిలా మారిపోయి రోజు రోజుకో అల్లాడిపోతున్నారు. అసలు ప్రశ్న ఏంటంటే, దశాబ్దాల కిందట కొనుగోలు చేసి
రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించి నిత్యం ప్రభుత్వానికి పన్నులు కడుతున్న ప్రైవేటు ఆస్తులు 22A జాబితాలోకి ఎలా వెళ్ళాయి? జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు అనుమతులు ఇచ్చినప్పుడు లేని వివాదం ఇప్పుడు ఎలా వచ్చింది? దీని వెనక పెద్ద కుట్ర ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లోని అతి విలువైన భూములే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు, కొంతమంది అధికారులు కలిసి ఆడుతున్న నాటకంగా ప్రజలు భావిస్తున్నారు. నగరంలో వేల కోట్ల విలువ చేసే భూములు, ఖాళీ స్థలాలు ఇప్పటికీ కొన్ని వివాదాల్లో, రెవెన్యూ సమస్యల్లో ఉన్నాయి. ఈ అసైన్డ్ ప్రభుత్వ వివాదాస్పద భూములపై కన్నేసిన కొందరు కాంగ్రెస్ నేతలు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అండతో ఈ 22A నిషేధిత చట్టాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు. ఆ వివాదాస్పద భూములతో పాటు దశాబ్దాల కిందట ప్రజలు కొనుగోలు చేసిన ప్రైవేట్ ఆస్తులను, నివాస ప్రాంతాలను కూడా ఈ జాబితాలోకి తోసేశారు. ఆస్తుల విలువ తగ్గించడం, ప్రజలను భయాందోళన గురి చేయడం, ఆ తర్వాత రీసర్వేల పేరుతోనో లేదా క్లియరెన్స్ పేరుతోనో లబ్ధి పొందడం, లేదా ఆ భూములను చౌకగా కబ్జా చేయడమో లేక సెటిల్మెంట్లు చేసుకోవడమో ఈ కుట్ర వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దారుణమైన పరిస్థితిని ఊరికే చూస్తూ ఊరుకోలేదు. నగరంలో జరుగుతున్న ఈ కుట్రలను, నిషేధిత జాబితా పేరుతో సామాన్యుడి మెడపై వేలాడుతున్న కత్తిని చూపిస్తూ సత్యాగ్రహితో సహా మిగతా మీడియా సంస్థలు వరుస కథనాలను ప్రసారం చేశాయి. ఏ సర్వే నంబర్లో ఏ కాలనీలు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏ నియోజకవర్గాల్లో ఎంత నష్టం జరిగింది, ఏ ప్రాంతాల ప్రజలు రోడ్డున పడుతున్నారు అనే విషయాలను ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. మీడియా వరుస కథనాలతో జనాల్లో విపరీతమైన చైతన్యం వచ్చింది. తమకు జరిగిన అన్యాయాన్ని గ్రహించిన ప్రజలు ఒక్కసారిగా తిరగబట్టారు. ఎప్పుడైతే బాధితులు, కాలనీ వాసులు ఆందోళనకు దిగారో సోషల్ మీడియాలోనూ రోడ్లపైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వెల్లువెత్తుతోంది. సర్కార్ ఒక్కసారిగా తర్జన భర్జనల్లో పడింది. ఊహించని రీతిలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో నాలుక కరుచుకుంది. తప్పు తమది కాదన్నట్లుగా నెపాన్ని అంతా అధికారుల మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. అధికారులు పొరపాటున ఈ సర్వే నంబర్లను 22Aలో పెట్టేశారు. మేము ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం అంటూ ప్రకటనలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఒక్క ఆస్తికి కూడా ఇప్పటి వరకు విముక్తి కలగలేదు. రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాలేదు. సామాన్యుడి ప్రశ్నకు సమాధానం ఏది? కష్టపడి సంపాదించి రూపాయి కూడబెట్టి ఆయుష్ను ధారపోసి కట్టుకున్న ఇంటికి రక్షణ లేకపోతే సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి? పన్నులు వసూలు చేసేటప్పుడు లేని అభ్యంతరం ఆస్తిని అమ్మేటప్పుడు లేదా తాకట్టు పెట్టేటప్పుడు ఎందుకు వస్తోంది? ప్రభుత్వం మారిన ప్రతిసారి సామాన్యుడి ఆస్తుల భవితవ్యం ఇలా రోడ్డున పడాల్సిందేనా? ఉప్పల్, స్వరూర్ నగర్ లాంటి ప్రాంతాల్లో బిడ్డ పెళ్లి చేయలేక అత్యవసర వైద్యానికి డబ్బులు సర్దుబాటు కాక దేవుడి దయ మీద బతుకుతున్న కుటుంబాలకు సమాధానం చెప్పేదెవరు? హైదరాబాద్ మహానగరాన్ని 22A అనే రాక్షస కోరల నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అధికారుల మీద నెపం నెట్టి కాలయాపన చేయడం కాదు, వెంటనే స్పందించి ప్రైవేట్ ఆస్తులను, దశాబ్దాలుగా ఉన్న కాలనీలను, అనుమతులు ఉన్న నిర్మాణాలను వెంటనే 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించి ప్రజలకు ధీమా కల్పించాలి. లేకపోతే ఈ రోజు ఇళ్ల కోసం రోడ్డెక్కిన సామాన్యుడు రేపు ప్రభుత్వ ఉనికినే ప్రశ్నించడం కూడా గ్యారంటీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యగ్రహి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.